సుందర్ రైతువేనా? రైతులే సార్. ఎన్ని ఎకరాలు ఉంది? 6.5 ఉంటుంది సార్. 6.5 అంటే ఒక సన్నకారు రైతువే. సన్నకారు రైతు. ఎట్లున్నది మీ పరిస్థితి? తెలంగాణలో అంతా కాంగ్రెస్ వస్తుందని మొత్తం కాంగ్రెస్ కి వేసినాం. ఎప్పటికీ కేసీఆర్ కి వేసేది. ఈసారి కాంగ్రెస్ కు మొత్తం 2 లక్షల రుణం మాపిస్తామంటే ఆయనకి వేసినాం. ఏమైంది? రుణం మాపి లేదు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి సార్, రాని వాళ్ళకు 1 రూపాయి బండి రాలి. ఏం రాలే. అట్నే మేము ఎప్పటికీ దయాకర్ రావు వేసేది, ఈసారి యశ్వసింగ్ రెడ్డికి ఇస్తామని ఆయనకి వేసినాం. ఆమె మోకం ఎట్లా గెలిచింది అడ్డే పోయి బిక్కొని పోయింది. కానీ మా ఏరియా ఎట్లా ఉందో, ఈ ఊరు ఎట్లా ఉందో చూసుడు లేదు, ఏం లేదు సార్. మరి రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే ఊరుకోని అంటది. ఏమంటది? దాని బొంద అంటది. అది అంటది, ఎక్కడనో పోతుంది, ఏదో మాకు ఆగం చేస్తాను అంతే. ఎప్పటికీ 2 సార్లు నేను కాదు సార్. చిన్న రైతు ఎకరాలు 2 ఎకరాలకు అందరు ఆగం అవుతారు. 2 ఎకరాలకు మాకు రైతు బంధు వస్తుంది, రుణమాఫీ వస్తుంది, రైతు భరోసా 15,000 ఇస్తుంది అని అందరు దయాకర్ రా పైసలు తిన్నాం. యశ్వసింగ్ రెడ్డికి వేసినాం. గిట్లా ఇగో ఇది పాడైంది మాది బుద్ధి. మా బుద్ధి ఎవరు చెప్పు, వాళ్ళే మేమే కొట్టుకుంటున్నాం. ఎట్లుంది సంవత్సర కాలంలో? ఏం లేదు సార్, ఏం లేదు, అంత ఆగమైరు. ఇప్పుడు నాకు దాదాపు 3 లక్షలు ఉన్నాయి సార్. ఆయన వేసే పైసలు ఆయన వేయాలి, మిగతా మేము కట్టుకుంటాం, చచ్చుకుంటాం. కానీ అది కడితేనే ఇది ఇస్తాం, అది కట్టకుంటే ఇది ఇస్తాం అంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి సార్? మరి రైతు బంధు కాదు, రైతు భరోసా 15. రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, ఏం లేదు సార్. బోనస్ లేదు, గినెస్ లేదు, ఎక్కడ వచ్చింది సార్? మరి మీరు ఏం చేయలేదు. ఎవరికి ఏం చెప్తాం సార్? ఎవరి దగ్గర రాష్ట్రంలో పోయి కూడా చెప్తుండు, పక్క రాష్ట్రంలో చెప్తాడు, అని బొంద చెప్తాడు, చెప్పుకుంటా పోతాడు. కానీ మాటలే ఉన్నాయి, తిట్టుడే ఉంది, కానీ పని చేసుడైతే మన శాతం అవుతుంది. అంతేనా? అంతే సార్.